ఈ వీడియో క్రైస్తవులు మాత్రమే చూడండి, క్రైస్తవులకు మాత్రమే షేర్ చేయండి. ఓన్లీ క్రిస్టియన్స్ వాచ్ దిస్ వీడియో. మనలో చాలా మందికి కేఎఫ్సి తెలుసు. కేఎఫ్సి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. లైఫ్ లో ఒకసారైనా, నెలలో ఒకసారైనా, కనీసం వారంలో ఒకసారైనా కేఎఫ్సి తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఎప్పుడైనా కేఎఫ్సికి వెళ్ళి భయ్యా నాకు ఒక పానీపూరి కావాలి అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఇస్తారా పానీపూరి? ఎవరు? ఎందుకు? వాళ్ళు అంటారు వి డోంట్ సర్వ్ హియర్ పానీపూరి సార్, వి విల్ సర్వ్ ఓన్లీ కేఎఫ్సి మెనూ అంటారు. లేదు నేను ₹1,00,000 ఇస్తాను నాకు పానీపూరి కావాలని అడిగారు అనుకోండి, నువ్వు ₹1,00,000 ఇచ్చినా ₹1,00,000 ఇచ్చినా మేము ఇవ్వలేము సార్, మా దగ్గర అది ఉండదు, మేము కేఎఫ్సి మాత్రమే ఇస్తామని అంటారు. అలాగే వెన్ ఎవర్ యూ కమ్ టు గాడ్, నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఓన్లీ బ్లెస్సింగ్స్, ప్రాస్పారిటీ, సక్సెస్. దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతిసారి నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా? ఆశీర్వాదము, దీవెనలు, కృప, సమాధానము, క్షేమము. అవే నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ డిప్రెషన్, యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ లోన్లీనెస్, యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ ఫెయిల్యూర్. Whenever you come to God, you should expect only blessing from God. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి నువ్వు ఆయన ఆశీర్వాదం ఒకటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలవు. Whenever you pray, He responds. Whenever you seek Him, He rewards you. నువ్వు అడిగిన ప్రతిసారి ఆయన ఫలం ఇస్తాడు. అందుకే హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేవాడని నమ్మాలంట. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి నువ్వేం నమ్మాలో తెలుసా? దేవుడు నాకు ఫలం ఇస్తాడని నమ్మాలి. దేవునితో మాట్లాడిన ప్రతిసారి నువ్వు అనుకోవాలి ఐ స్పోక్ టు గాడ్ అని. దేవునితో మాట్లాడావా, ఓన్లీ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్, ఈజ్ అన్ ఆన్సర్డ్ ప్రేయర్, ఈజ్ ఎ మిరాకిల్. నువ్వు పెయిన్ తో దేవుని దగ్గరికి రావచ్చు, బట్ యుల్ ఆల్వేస్ గో బ్యాక్ విత్ ఎ గెయిన్. యూ విల్ హ్యావ్ డబుల్ ఫర్ యువర్ ట్రబుల్. గాడ్ బ్లెస్ యూ. షేర్ దిస్ వీడియో విత్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.